హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూస్తాము. ముందు బెండకాయ ముక్కలు, ఒక టమోటా, ఆనియన్, ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలండి. ఇవన్నీ ఒక పెనం పెట్టుకొని ముందుగా ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగేంత వరకు, చిటపట అనేట వరకు వేయించుకోవాలి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. అదే పెనం పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసాం కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు అన్నీ ఫ్రై అయ్యే వరకు కొద్దిసేపు 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. జిగురు అనేది తొందరగా వెళ్ళిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పును వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను తగ్గించి మూతను పెట్టి కొద్దిసేపు అన్నీ ఉడకనివ్వాలండి. మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి, అడుగంటకోకుండా. ఇప్పుడు బెండకాయలు మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న మసాలాకు కావాల్సినవి మిక్సీ బౌల్లో వేసుకున్నాము. ఇలా కచ్చాగా కొట్టుకోవాలండి, మెత్తగా ఏం అవసరం లేదు. ముందుగా చల్లారి పెట్టుకున్న బెండకాయని వేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చూడు, ఇలా కచ్చాపచ్చాగా వేసుకున్నాం కదా. చింతపండు అన్నీ వేసి ఇలా కొట్టి పక్కన పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను పచ్చివే కలుపుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ అండి. అన్నంలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.